హెచ్ఆర్పిడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనతో ఉన్నారు మన ఆర్గనైజేషన్ స్టేట్ సెక్రటరీ రాణి గారు. వారు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అత్యాచారాలు, అఘాయిత్యాల గురించి ప్రజలకు తెలియపరచాలనుకున్నారు. అలాగే మన ఛానల్ ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియపరచాలనుకొని మన ముందుకు రావడం జరిగింది. వారి మాటల్లో మనం విందాం. ఉమెన్ రైట్స్, నేను స్టేట్ సెక్రటరీని. నా పేరు రాణి ఎల్బీనగర్. ఇక్కడ నేను ఈ సంస్థలో జాయిన్ అయ్యి సార్ తోటి నేను మహిళల మీద జరిగే అత్యాచారాలకు కానీ, చిన్నారుల మొగ్గల్ని చిదివేసే కామందుల మీద కానీ నేను చాలా ప్రెస్ మీటింగ్లు వేయడము, మహిళలతో వెళ్ళి ఎస్ఐలు, సిఐలు, డీసీపీలతో మాట్లాడడం వాళ్ళని కఠినంగా శిక్షించాలని మాట్లాడడం కానీ జరిగింది. ఈ స్కూలు యజమానులు కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ, ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి. పిల్లల్ని ఒక దారి కొంటి వెళ్తుంటే ఒక అమ్మాయిని ఒక చెల్లెలాగానో సోదరులాగానో మన పిల్లల్లాగానో చూడాలి. ఇట్లాంటివి చేయొద్దని ఇంట్లో నేర్పాలి. ఫస్ట్ విద్యాబుద్ధులు ఇంట్లో నేర్చుకోవాలి తల్లి దగ్గర, తర్వాత గురువు కాడ నేర్చుకోవాలి. అలాంటి గురువులే పిల్లల్ని పసికందులో చిమ్మేస్తారు. ఇంతకుముందు ఉప్పల జరిగిన స్కూల్లో కూడా ఒక చిన్న పాపని స్కూల్ డ్యాన్స్ మాస్టరే అమ్మాయిని అత్యాచారం చేసిండు. ఇప్పుడు ఇక్కడ ఇబ్రహంపట్నంలో స్కూల్లో కూడా తీసుకెళ్ళి ఆ చిన్న పాపని ఇట్లనే చేసారు. చిన్నపిల్లల్ని ఎల్బీనగర్లో కూడా ఇంతకుముందు 4 ఇయర్స్ అమ్మాయిని బాత్రూమ్కి వెళ్తుంటే వాడు పక్క ఉన్నోడు తాగబోతుడు చూసి పట్టుకొని బాత్రూంలో పోయి అమ్మాయిని అత్యాచారం చేస్తే ఎవరు చూసుకోలేదు. అది కూడా వెలుగులోకి నేనే తీసుకొచ్చి నేనే LPRPSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయికి న్యాయం జరగడం జరిగింది. వానికి శిక్ష పడాలి. ఇట్లా శిక్ష పడాలంటే ఏదో 6 నెలల శిక్షనో, 7 ఏళ్ళ శిక్షనో, 10 ఏళ్ళనో, కఠిన జీవితకాలం శిక్షనో కాకుండా ఇలాంటివి జరిగినప్పుడు సార్ ఏం చేయాలంటే ఎమ్మటే చంపేయాలి, ఉరేయాలి. అట్లాంటి వాడిని చంపేసిన జీవ తీసుకొస్తే ప్రభుత్వం కానీ మహిళల మీద జరిగే అత్యాచారాల మీద ఇట్లా చెడు చూపు చూసి ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చిన అన్నారు. అది ఎక్కడ వర్తిస్తుందండి? చూస్తే చాలు, చేస్తే చాలు, వాళ్ళ మీద కేసులు అయితే లోటు వేస్తామన్నారు. అవి ఎక్కడ జరుగుతలేవు. తెచ్చిన జీవాలు మూలకేసి చెత్తపుట్టలు లేని కూడా పనికొస్తలేవు. ఇప్పుడు ఒక కొత్త జీవ తీసుకొచ్చి మహిళల మీద జరిగే అత్యాచారం మీద, మహిళల మీద, విద్యార్థులని ప్రేమతో మోసం చేసే మూర్ఖుల మీద, పోర్ల మీద అందరినీ కఠినంగా శిక్షించి వాళ్ళని షూట్ చేయాలి, ఉరి శిక్ష తీయాలి. వాళ్ళని తీసినప్పుడు ఆ జీవ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము చచ్చిపోతాం, ఇలాంటి పని జరుగుతుంది, వాళ్ళకు ఒక భయం అనేది పుడుతుంది సార్. ఇది ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, సీఎం గారు కానీ, మా రేవంత్ అన్న కానీ ఖచ్చితంగా ఈ జీవానికి మన అసెంబ్లీలో జరిగే చర్చలలో చర్చించాలని, ఈ జీవ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, మన ఆర్గనైజేషన్ రాణి మేడం గారు ఇప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. జీవో తీసుకురావాలంటున్నారు. ఆ జీవో ఎలా ఉండాలంటే తప్పు చేసిన వారికి అప్పటికప్పుడే మరణ శిక్ష విధించే విధంగా జీవో తీసుకురావాలని చెప్పి, కఠినంగా జీవోలు ఉండాలని చెప్పేసి, శిక్షలు కఠినంగా ఉండాలని చెప్పి తన మాట వ్యక్తపరచడం జరిగింది. రాను ప్రభుత్వాలు కనుక ఈ విధంగా నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తే తప్పకుండా మహిళలు, ఒక మహిళ, ఒక శక్తి 1000 మందితో సమానం. ఒక మహిళ వాస్తవంగా వీళ్ళే తిరగబడ్డారంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వాలకు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అఘాయిత్యాలను ఆపడానికి కావాల్సినటువంటి చర్యలను మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.